జై శ్రీరామ్ అందరికీ. నేను మీ అవినాష్ జనగామ. వెల్కమ్ టు వైజ్ మంకీస్ మీడియా. ఇప్పుడు ఇందాక ఒక షార్ట్ చేసాం మేము. తమిళనాడు నుంచి ఒక స్వామి మహేంద్రన్ ఆయన పేరు, నేను ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో ఆయన తమిళనాడు నుంచి సైకిల్ మీద కాశీ బయలుదేరారు. ఇప్పుడు మనతో పాటున్నారు మన తెలుగు ఆయన. సంగారెడ్డి నుంచి పాదయాత్ర అయోధ్య రాముడిని చూడడానికి, మన రామ మందిరం, మన అయోధ్య రామ మందిరం చూడడానికి బయలుదేరారు. ఆయన మాటలో విందాం. ఇప్పటికీ ఆయన ఇంకొక కొన్ని కిలోమీటర్లు అయితే 300 కిలోమీటర్ల మైల్ రాయిని నేను చేరుకున్నట్టుగా చెప్తున్నారు. ఆయన మాటలో తెలుసుకుందాం. స్వామి నమస్తే. నమస్తే సార్. ఎక్కడి నుంచి మొదలెట్టారు? మీ ప్రయాణం ఎంతవరకు? సంగారెడ్డి డిస్టిక్ నుంచి. సంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి ఆందోళ తాలూకా గ్రామం కుస్నూరు గ్రామం, గ్రామం కుస్నూరు రైకోడ్ మండల్. మీ పేరు? రాములు. ముదిరాజు రాములు. ఎన్ని రోజుల ప్రయాణం మొత్తం అయోధ్య వరకు? ఇంకా నెల పడుతుంది స్వామి. ఇంకా నెల రోజులు పడుతుంది. 30 వరకు పడుతుంది. 30 రోజులు అన్నమాట. ఇంకా 30 రోజులు. రోజుకి ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నారు? 35. రోజుకు 35 కిలోమీటర్లు నడక. ఇలా సంగారెడ్డి మీ ఊరు నుంచి మొదలు అయోధ్య వరకు పూర్తి నడక మార్గమే. పూర్తిగా ఏంది నమ్మకం ఏంది మీకు? ఇక దేవునికి అంతా మంచి కావాలి, మాకు మంచి కావాలి, అందరి ప్రజలకు మంచిగా ఉండాలి. అంతా సంటిది చాలా దినాల నుంచి ఇంతవరకు చాలా తిప్పలు జరిగింది. అతనికి మంచి కోరుకున్నాము. దేవుడికి మంచి జరగాలి, మనకి మంచిగా జరగాలి, ప్రజలకు మంచిగా జరగాలి, అందరికి మంచిగా ఉండాలని ఉద్దేశంతో నేను బయలుదేరాను స్వామి. దేవుడికి నాకు అన్నిట్లో ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో బాగా నచ్చింది ఏంటంటే దేవుడికి మంచి జరగాలని. ఎంతమంది కేవలం మన హిందువుల్లోనే ఉన్నారులే ఇలా దేవుడికి మంచి జరగాలనేటువంటిది. కానీ ఎన్ని వందల ఏళ్ల కల ఇవాళ ఈనాడు మన రామ మందిరం, మన రాముడు మన ఇంటికి రాబోతున్నాడు. మన రామ మందిరం మనకి తొందరలో మన కాల సాకారం అయ్యింది. ఇప్పుడు ఇది తలుచుకుంటే మీకు ఏమనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. మళ్ళా దేవుడు మళ్ళా అవతరించిండు అన్నట్లు అనిపిస్తుంది. మళ్ళా జన్మించిండు అన్నట్లు అనిపిస్తుంది. ఓకే, మీరు ఏం చేస్తూ ఉంటారండి స్వతహాగా? వ్యవసాయం చేస్తారు. మళ్ళీ ఇప్పుడు మీకు ఇంత ప్రయాణంలో మరి మీకు ఇబ్బంది అవ్వదా? మరి ఇన్ని రోజులు మీరు ప్రయాణం చేస్తుంటే ఇబ్బంది అవుతుంది. అయినా కానీ అది లాభం మళ్ళీ జరుగుతుంది స్వామి. అంతే, ఆయన చేస్తాడు ఆ మంచి అంతా. సో ఏదేమైనా ఆ రాముడు మీ తోడు ఉండాలని మనసా వాచ కర్మన నేను కోరుకుంటూ మిమ్మల్ని ఆ రాముడికి ముఖ్య మాట ఒకటే, మీ ప్రయాణం సుఖవంతంగా సౌకర్యవంతంగా జరగాలని చెప్పేసి కోరుతూ మీ ప్రయాణం సౌకర్యంగా జరిగి మీరు క్షేమంగా అక్కడికి చేరుకొని మళ్ళీ లాభంగా తిరిగి రావాలని, ఆ రాముడికి మంచి జరిగి రాముడి వల్ల మీకు మంచి జరిగి సకలంగా సౌభాగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సో అది చూస్తున్నారు కదా, మన రామయ్య కోసం ఎంతోమంది భక్తులు. మేమేదో చిన్నగా మా వాహనాల్లో వెళ్తున్నాం కానీ చూస్తున్నాం స్వాములు ఎంతోమంది నడక ద్వారా, సైకిళ్ళ ద్వారా, ఇంకా మన ఈ అయోధ్య చేరుకునే లోపు ఇంకెంతమందిని మనం కలుసుకుంటాము. దారిపోయి నాకు కనిపించిన వాళ్ళందరినీ పలకరించే ప్రయత్నం అయితే నేను చేస్తాను. మన వల్ల అయిన పని మనం ఖచ్చితంగా చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆ ఛానల్ వైజ్ మంకీస్ మీడియా. నేను మీ అవినాష్ జనగామ, సైనింగ్ ఆఫ్.